సార్ ఇక్కడ పోయింది ఇక్కడ. హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన కారు మీద ఉన్న స్క్రాచెస్ అన్నది ఈజీగా మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఇంటి దగ్గర చిటికెలో 2 నిమిషాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ కార్కైనా స్క్రాచెస్ అనేవి జనరల్గా పడుతుంటాయి. మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా సైడ్ నుంచి వచ్చే బైక్ వాళ్ళు ఆటో వాళ్ళు తగిలిస్తూ ఉంటారు. ఇలా మనకు స్క్రాచెస్ పడ్డప్పుడు మనం సొంతంగా ఇంటి దగ్గర కేవలం 2 నిమిషాల్లో క్లియర్గా మనం అయితే అన్ని స్క్రాచెస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. 100% ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. సో మనకు ఎలాంటి పెయింట్ మార్కులు ఉన్నా స్క్రాచెస్ ఉన్నా చిన్న చిన్న గీతలు ఉన్నా ఖచ్చితంగా 100% అన్నీ మొత్తం టోటల్గా రిమూవ్ అవుతాయి. ఓన్లీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే పెయింట్ పోతే మాత్రం ఆ ప్లేస్లో అనేది మనమైతే క్లీన్ చేయడానికి రాదు. సో మనకు దీనికి కావాల్సింది మోటో మ్యాక్స్ అన్నట్టు. సో మీకు ఇది రత్నదీప్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో మనకు ఇలాంటి పెయింట్ మార్కులు ఉన్నా పోతుంది, ఇంకా కలర్ కూడా షైనింగ్ వస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు ఏ విధంగా వాడవచ్చు అనేది. కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ ఎండలో పెట్టి సన్లైట్ పడుతున్న దగ్గర మాత్రం మనం క్లీన్ చేస్తే సరిగా రాదు, ఇది వెంటనే ఎండిపోతుంది. సో మనం కొంచెం నీడ ఉన్న దగ్గర మనం ఇది స్క్రాచ్ అనేది రిమూవ్ చేస్తానికి ఈ పేస్ట్ అనేది మొత్తం ఎక్కడైతే స్క్రాచెస్ ఉన్నాయో అక్కడ అప్లై చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దీని ప్రైస్ కూడా నార్మల్గా ఉంది, రీజనబుల్. 65 రూపీస్కి ఓన్లీ దొరుకుతుంది కార్ డెకర్ షాప్స్లో కానీ రత్నదీప్ సూపర్ మార్కెట్లో. సో మనకు స్క్రాచెస్ ఉన్న దగ్గర కంప్లీట్గా ఇలా పేస్ట్ అనేది మొత్తం అప్లై చేయాలన్నట్టు. ఎక్కడెక్కడైతే మనకు గీతలు ఉన్నాయో మరకలు ఉన్నాయో మనకు అలాంటి ప్లేస్లలో కంప్లీట్గా మొత్తం రబ్ చేస్తూ మనం చాలా మంచిగా ఈ పేస్ట్ అనేది మొత్తం పూర్తిగా అప్లై చేయాలి. ఆయిల్ మరకలు అండ్ డాంబర్ మరకలు అండ్ వాటర్తో మనం వాష్ చేసినప్పుడు వాటర్ అనేది సరి క్లీన్ చేయనప్పుడు ఉప్పు నీళ్ళతో కడిగినప్పుడు అక్కడ ఇట్లా రౌండ్గా బబుల్స్ లెక్క ఎండిపోతూ మన మరకలు అనేది పోవు. సో ఈ పేస్ట్ అనేది అప్లై చేసి మనం నీట్గా క్లీన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి స్క్రాచ్ ఉన్నా పోతుంది. ఇలా పూర్తిగా మొత్తం అప్లై చేసిన తర్వాతకి క్లాత్ తీసుకోండి, పచ్చి బట్ట తీసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ మీరు ఒట్టి బట్ట తీసుకొని క్లీన్ చేస్తే పోదు. అవసరమైతే కొంచెం వాటర్ తడుపుతూ ఇలా గట్టిగా కొంచెం ప్రెషర్ పెడుతూ కొంచెం బలం ఉపయోగించి గట్టిగా తూడ్చండి. 100% క్లియర్గా పోతుంది. ఒకసారి తూడ్చిన తర్వాతకి మళ్ళీ ఇంకా కొంచెం స్క్రాచెస్ ఉంటే ఫైనల్గా ఇంకా మళ్ళీ రెండోసారికి అప్లై చేసి మళ్ళీ తూడ్చినట్టయితే మిగిలిపోయిన స్క్రాచెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా 100% అయితే మనం అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఎక్కువ స్క్రాచ్ ఉన్న దగ్గర మీరు ఈ క్లాత్కు మనకు ఏదైతే మోటో మ్యాక్స్ పేస్ట్ ఉందో ఆ పేస్ట్ పెట్టి ఇంకా అక్కడ బాగా రబ్ చేసినట్టయితే అది కూడా ఈజీగా రిమూవ్ అయితే అవుతుంది. ఇక్కడ నాకు కొంచెం ఎండ పడుతుంది. సో నేను అంత సరిగ్గా గమనించకుండా ఈ ఎండలో పెట్టి రబ్ చేయడం ద్వారా ఈ ఏదైతే పేస్ట్ ఉందో తొందరగా ఆరిపోవడం ఎండిపోవడం అయితే జరిగింది. మీరు ఇలా కాకుండా కొంచెం నీడ ఉన్న దగ్గర పెట్టుకొని కొంచెం ఉప్పుతో నీట్గా చేసుకుంటే చాలా నీట్గా ఆల్మోస్ట్ అన్నీ మనకైతే రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ కొంచెం మాత్రం ఈ సందులో కొంచెం ఆల్మోస్ట్ కొద్దిగా పేస్ట్ అంటింది అండ్ కొంచెం అక్కడ పెయింట్ పోవడం వల్ల అక్కడైతే మనకు కొంచెం రిమూవ్ కాలేదు. మిగతా ఈ పార్ట్ ఏదైతే ఉందో 100% క్లియర్గా రిమూవ్ అయితే అయింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ విధంగా మీరు ఇంట్లోనే ఈ మోటో మ్యాక్స్తోని క్లియర్గా స్క్రాచెస్ రిమూవ్